మన దేశం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అనే భావన. అంటే ఎన్నో రకాల మతాల వారు, కులాల వారు, భాషల వారు ఉన్నా కూడా మనమందరం భారతీయులం అనే సోదర భావంతో ఒకరికొకరు ఒకరు సహాయంగా ఉంటూ మన దేశాన్ని ప్రపంచ దేశాలు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న భారతదేశంలో ఎటువంటి మత ఘర్షణలు జరగకుండా మన భారత రాజ్యాంగంలో లౌకిక దేశం అని పేర్కొన్న దేశంలో మత ఘర్షణలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ అందరూ 2014 నుండే మన దేశంలో మత ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే భావన చాలామందికి తెలుసు. అందుకు కారకులు 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన బీజేపీ వారని మనకి తెలిసింది. ఆ 2014 నుండే మైనారిటీ మతాలపై ప్రత్యేకంగా ముస్లిం వారి మీద దాడులు జరుగుతున్నాయి. అసలు ఈ ఘర్షణలు 2014 నుండే జరుగుతున్నాయా? అసలు ముస్లిమ్స్లను ఇంతగా ద్వేషించడానికి కారణాలు ఏమిటి? ఓన్లీ బీజేపీ వారికి మాత్రమే వీరి మీద ద్వేషం ఉందా, లేకుంటే ఇతర రాష్ట్రాల వారికి కూడా వీరిపై ద్వేషం ఉందా? పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ముస్లిం మతానికి చెందిన 2 ఎంపీలు ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేశారు? అసలు ముస్లింల చరిత్ర ఏమిటి? ఇప్పుడు 3వ సారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం వీరి మీద ఏమైనా ఆకాంక్షలు విధిస్తారా? అంటే వీళ్ళ రిజర్వేషన్లను ఏమైనా తొలగిస్తారా? బీజేపీ వాళ్ళు ముస్లింలను ఇంతలా ఇబ్బంది పెట్టడానికి ముస్లింలు ఏమైనా చేస్తున్నారా? ఇలా మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియోతో మీరు సమగ్రమైన సమాచారం అందుతుంది. ఈ వీడియో కేవలం మన దేశంలో మైనారిటీ మతాలపైన, ప్రత్యేకంగా ముస్లిం మతానికి చెందిన వారిపై జరిగే వాటిని మాత్రమే మీ ముందు ఉంచాలని ఈ వీడియో చేస్తున్నాం. అంతేకాని ఇది ఏ మతాన్ని కానీ, ఏ రాజకీయ పార్టీని కానీ, ఏ రాజకీయ నాయకుల్ని కానీ విమర్శించడానికి కాదు. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇస్లామీలకు మరియు ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన బీజేపీకి మధ్య విరోధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఈ మత ఘర్షణలు అనేవి అంతగా మన రాష్ట్రంలో చూడలేము. ఎందుకంటే మనది మొత్తం కులాల రాజకీయం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మత ఘర్షణలు అంతగా కనిపించవు. ఇప్పుడు నేను మన రాష్ట్రం గురించి చెప్పడానికి కారణం ఏమిటంటే మన దగ్గర కులాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అంటే మన రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నాయి, కానీ కేవలం 2 కులాల మధ్య మాత్రమే గొడవలు జరుగుతున్నాయి. అంటే ప్రత్యేకంగా ఈ 2 కులాల మధ్య మాత్రమే గొడవలు జరుగుతున్నాయి అని చెప్పడం కాకుండా, ఏమైనా 2 కులాల మధ్య జరుగుతున్నాయి అంటే ఒక ఊరిలోనే 2 గ్రామాల మధ్యలోనే కులాల ఘర్షణలు జరుగుతున్నాయి. కానీ మత ఘర్షణలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. అందులో హిందువులకు, ముస్లింలకు అయితే చాలా ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే మన దేశంలో హిందూ జనాభా చాలా ఎక్కువ. దాదాపు 79% జనాభా మొత్తం కలిపి కేవలం 14% ఉన్న ఇస్లాం జనాభా మీద పడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత తక్కువగా ఉన్న ఇస్లాం జనాభాపై రాగద్వేషాలు ఎందుకో చూసే ముందు ఒకసారి ఇస్లాం మతం ఎలా పుట్టిందో, ఎలా వచ్చిందో చూద్దాం. ఇస్లాం అంటే అర్థం తన ఆత్మని అల్లాకి అర్పించుకోవడం. ఈ ఇస్లాం మతం ఖురాన్ మరియు ఇస్లాం ప్రజలు ఈ భూమిని, ఈ సృష్టిని అల్లా సృష్టించాడు. ఆ తర్వాత మనుషులను, జంతువులను, పక్షులను, ఇలా సకల జీవరాశులను ఆ అల్లానే సృష్టించాడని నమ్ముతారు. కానీ అయితే ఇస్లాం మతం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్త స్థాపించాడు. అదేంటి, ఇస్లాం మతం ఎప్పటి నుండో ఉందన్నారుగా, మళ్ళీ ఇస్లాం మతాన్ని స్థాపించారంటున్నారు ఏమిటని మీరు అనుకోవచ్చు. దానికి కారణం ఏమిటో మీకే అర్థమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. మహమ్మద్ ప్రవక్త 570 ADలో సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించాడు. ఈయన తండ్రి పేరు అబ్దుల్లా, తల్లి పేరు అమీనా. మహమ్మద్ ప్రవక్త తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి అబ్దుల్లా చనిపోయారు. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్తకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లి అమీనా కూడా మరణించింది. ఇక అప్పటి నుంచి తన మేనమామ అబుతాలిబ్ దగ్గరే పెరిగాడు. మేనమామకు వ్యాపారంలో తోడుగా ఉంటూ సౌదీ టు సిరియా దేశాలు తిరిగాడు. మహమ్మద్ ప్రవక్త 25 సంవత్సరాల వయసులో ఖాతిజాను వివాహం చేసుకున్నాడు. మహమ్మద్ ప్రవక్త సౌదీ అరేబియాలో పుట్టినప్పటికీ అక్కడ అనేక దురాచారాలు ఉండేవి. అంటే జూదం, వ్యభిచారం, దారిదోపిడీ, దొంగలు ఉండేవారు. అక్కడ 360 తెగలు ఉండేవి. వారు ఒక్కో దేవతని పూజించేవారు. అందుకు కారణంగా వారిలో వారికే గొడవలు వచ్చేవి. ఆ దేవతల విగ్రహాలు మక్కాలోని
అల్ అలారం అనే మసీదులో, కాబా అనే ఒక ప్లేస్లో నుంచి పూజించేవారు. ఇవన్నీ నచ్చక భార్య ఖదీజా అనుమతితో ధ్యానం చేయడానికి హీరా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అలా కొన్ని రోజుల పాటు ధ్యానం చేస్తుండగా అల్లా జిబ్రియేల్ అనే దేవదూతను మహమ్మద్ దగ్గరికి పంపుతాడు. అప్పుడు ఆ జిబ్రియేలు, నన్ను అల్లా దేవుడు నీకు కొన్ని సూత్రాలు చెప్పమన్నాడు. ఆ సూత్రాలు ఒక ప్రవక్తల ప్రజలకు చెప్పాలని దేవదూతలుగా అల్లా పంపించాడు అని, ఇక నీ పేరు మహమ్మద్ ప్రవక్త కాదు రసూల్ అని పేరు పెట్టి ఆ దేవదూత వెళ్ళిపోతుంది. అందుకే మనం ఎక్కువగా మసీదులో వినే స్లోగన్ లా ఇలాహ ఇల్ అల్లా మహమ్మద్ ఉర్ రసూల్ అల్లా. అయితే ఆ జిబ్రియల్ సూత్రాలను మహమ్మద్ ప్రవక్త ప్రజలకు చెప్పిన సూత్రాలు ఏమిటంటే, దేవుడు ఒక్కడే, దేవుడికి ఎటువంటి రూపం ఉండదు, పూజారులు అవసరం లేరు, మనుషులందరూ సమానమే, ఇస్లాం మతం ఎక్కడైతే లేదా ఎవరైతే ముప్పు కలిగిస్తున్నారో అక్కడ జిహాద్ ప్రకటించాలి. దీనికి అర్థం ఏమిటంటే, ఆ కాలంలో ఎక్కువగా యూదులకు ముస్లింలకు మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. అలా జరగడం వల్ల తను చెప్పిన మాటలు ఇస్లాం మతం అంతరించిపోతుందేమో అని, అలా ముప్పు జరిగే సమయంలో ప్రతి ముస్లిం కత్తి పట్టుకొని పవిత్ర యుద్ధం చేయాలని, అలా ముప్పు వాటిల్లి మీరు యుద్ధం చేసే సమయంలో మీ ప్రాణాలు పోతే మీ ఆత్మ అల్లాని చేరుతుందని మహమ్మద్ ప్రవక్త గారు ఆ సమాజంలో ఉన్న పరిస్థితుల్లో ఆ జిహాద్ను ఉపయోగించారు. కానీ కొంతమంది ఈ సమాజంలో కూడా అది పాటించడంతో మిగతా ముస్లింలను కూడా అదే విధానంలో ఈ సమాజం చూస్తుంది. అలాగే వీటితో పాటు మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతంకి 5 స్తంభాలను బోధించాడు. వీటిని ముస్లింగా పుట్టిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా పాటించాలి. అవి ఏమిటంటే, కల్మా అంటే దేవుడు ఒక్కడే, అది ఎవరో కాదు అల్లా మాత్రమే. నమాజ్, ముస్లింగా పుట్టిన ప్రతి వ్యక్తి రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి. అంటే తెల్లవారుజామున చేసే నమాజ్ని ఫజర్ అంటారు, ఉదయంనే చేసే నమాజ్ని జుహార్ అంటారు, మధ్యాహ్నం చేసే నమాజ్ని అసర్ అంటారు, సాయంత్రం వేళ చేసే నమాజ్ని మగరిబ్ అంటారు, రాత్రిపూట చేసే నమాజ్ని ఇషారా అంటారు. అలాగే ముస్లింలు పాటించవలసిన నియమాలు, ఎక్కడైతే నమాజ్ చేస్తున్నారో ఆ ప్రాంతం ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి. అందరూ నడిచే దారిలో నమాజ్ చేయకూడదు. 10 సంవత్సరాల లోపు పిల్లలు నమాజ్ చేయకూడదు. భూతస్రావం జరుగుతున్నప్పుడు స్త్రీలు నమాజ్ చేయకూడదు. బిడ్డకి జన్మనిచ్చిన తల్లి 40 రోజుల తర్వాత నమాజ్ చేయాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు నమాజ్ చేసే పని లేదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే మరో స్తంభం, రోజు అంటే రంజాన్ మాసంలో పగటిపూట ఉపవాసం ఉండాలి. సూర్యుడు ఉదయించక ముందు అస్తమయం తర్వాత ఉపవాసం చేయనవసరం లేదు. జకాత్ అనగా ముస్లింలు తనకు వచ్చిన ఆదాయంలో కొంత ముస్లిం పేదలకు ఇవ్వాలి. హాజ్ యాత్ర అంటే ముస్లింగా పుట్టిన ప్రతి ముస్లిం మక్కాని దర్శించాలి. ఇలా 5 స్తంభాలు మహమ్మద్ గారు బోధించారు. ఇలా మహమ్మద్ ప్రవక్త గారి బోధనలను అనుసరించి తమ మతాన్ని ప్రపంచం అంతా ప్రచారం చేయాలని, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళని ముస్లిం మతంలోకి మార్చాలని దేశ విదేశాలు తిరుగుతూ మన భారతదేశానికి కూడా వచ్చారు. అలా వచ్చిన వారు ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారు. ఈ క్రమంలోనే హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి అందులో ఉన్న ఖజానాన్ని దొంగలించడం, దేవుళ్ళ విగ్రహాలు పగలగొట్టడం, లేకుంటే ఆ దేవాలయాలను పగలగొట్టి ఆ స్థానంలో మసీదులు కట్టించడం ఈ క్రమంలో జరిగిందే బాబ్రీ మసీదు నిర్మాణం. ఇవన్నీ మన దేశ రాజులకు ఇష్టం లేదు. ఈ క్రమంలో వాళ్ళకి వీరికి యుద్ధాలు జరిగి ఎంతోమంది చనిపోయారు. ఇది అంతా జరిగింది 16-17వ శతాబ్దంలో. అప్పటి నుండి మొన్న బాబ్రీ మసీదు ప్లేస్లో రామ మందిరం కట్టించే వరకు ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఒకసారి బాబ్రీ మసీదు కూల్చివేత, రామ మందిరం నిర్మాణం చూద్దాం. బాబ్రీ మసీద్ 16వ శతాబ్దంలో బాబర్ అనే మొఘల్ చక్రవర్తి పేరు మీద నిర్మించారు. ఇక అప్పటి నుండి చిన్న చిన్నగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మొఘల్ రాజులు అంతరించినప్పటి నుండి మన దేశ ప్రజలు బాబ్రీ మసీదు నిర్మాణం జరిగిన స్థానంలో రాముడి దేవాలయం ఉంది అని ఆరోపిస్తూ ముస్లింలకు హిందువులకు తరచూ గొడవలు జరిగాయి. అలాగే భారత్ పాకిస్తాన్గా మన దేశం విడిపోయిన ముస్లింలకు హిందువులకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో పాకిస్తాన్లో ఉన్న కొన్ని వందల మంది మన దేశ ప్రజలను చంపి ట్రైన్లో వేసి పంపి జిహాద్ ప్రకటించారు. అప్పుడు మన దేశ ప్రజలు అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీద్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ముస్లింలను చాలా ఇబ్బందికి గురి చేశారు.
బాబ్రీ మసీద్ అనేది అయోధ్యలో రామ్కోట్ అనే కొండ మీద ఉంది. అంటే రామాయణం ప్రకారం రాముడు జన్మించిన స్థలం అదే అని. దాని ప్లేస్లో మసీదు నిర్మాణం జరిగిందని హిందువుల వాదన. కాదు, అది ఖాళీ స్థలమే, అందుకే అక్కడ బాబ్రీ మసీదు నిర్మాణం జరిగిందని ముస్లింల వాదన. వాస్తవం ఏమిటంటే అక్కడ రాముడి గుడి ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఇది మూఢనమ్మకం. అయితే ఈ క్రమంలో పురాతన కట్టడాలపై అధ్యయనం చేసే ఆర్కియాలజీ వారు వివాదాస్పద స్థలంలో తవ్వకం నిర్వహించింది. తవ్వకం సమయంలో వివిధ వస్తువులను కనుగొన్నారు. ఈ శిథిలాలు హిందూ నిర్మాణానికి ఉనికి పోలి ఉన్నాయి. అలాగే బాబ్రీ మసీదును నిర్మించినది ఖాళీ స్థలంలో కాదని, త్రవ్వబడిన నిర్మాణం కింద ఇస్లామిక్ నిర్మాణాలు జాడలు లేవని ఈ సుప్రీంకోర్టు గుర్తించింది. 1949లో హిందూ మహాసభతో సంబంధం ఉన్న హిందూ కార్యకర్తలు మసీదు లోపల రాముడి విగ్రహాలను రహస్యంగా ఉంచారు. దీంతో హిందూ ముస్లింలకు మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో వివాదాలు నివారించడానికి ప్రభుత్వం ఈ మసీదును మూసివేసింది. హిందువులు ముస్లింలు కోర్టును ఆశ్రయించారు. ప్రజలు ప్రవేశించకుండా ఉండే విధంగా పోలీసులు గేట్లకు తాళాలు వేశారు. ఇక అప్పటి నుండి ముస్లింలకు హిందువులకు మధ్య అంతర్గతంగా గొడవలు, మర్డర్లు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో స్థలంలో రాముడికి ఒక ఆలయాన్ని నిర్మించాలంటూ 1980వ దశకంలో విశ్వ హిందూ పరిషత్ ఒక ఉద్యమం చేపట్టింది. భారతీయ జనతా పార్టీ దానికి రాజకీయ స్వరమిచ్చింది. తాళాలు వేసిన గేట్లు తెరిపించి అక్కడ హిందువులను పూజలు చేసుకోనివ్వాలని 1986లో జిల్లా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో ఉద్యమానికి బలం చేకూరింది. షాబాను వివాదంపై తాను కోల్పోయిన హిందువుల మద్దతును తిరిగి పొందాలని భావించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఈ నిర్ణయానికి మద్దతు పలికాడు. 1989 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పార్లమెంట్లో బీజేపీ బలం 2 నుండి 88కి పెరిగింది. పివి సింగ్ ప్రభుత్వానికి భాజపా మద్దతు కీలకపై పరిస్థితి ఏర్పడింది. 1992 డిసెంబర్ 6న ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు వివాదాస్పద నిర్మాణం జరిగిన ప్రదేశంలో 150,000 మంది విహెచ్పి, బీజేపీ కరసేవకులతో ర్యాలీని నిర్వహించాయి. ఈ వేడుకలలో బీజేపీ నాయకులైన ఆద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలు ప్రసంగించారు. ర్యాలీ మొదటి కొన్ని గంటలలో జనంలో అసహనం క్రమంగా పెరుగుతూ పోయి నినాదాలు చేయడం ప్రారంభించారు. దాడిని ఎదుర్కొనేందుకు సన్నాహకంగా నిర్మాణం చుట్టూ పోలీసుల రక్షణ వలయం ఏర్పరిచారు. అయినా మధ్యాహ్నం సమయంలో ఒక యువకుడు ఒక కషాయ జెండాను మోసుకుంటూ పోలీసుల రక్షణ వలయాన్ని దాటి నిర్మాణాన్ని అధిరోహించగలిగాడు. ఇది జనసమూహానికి ఒక సంకేతమైంది. వాళ్ళు నిర్మాణాన్ని చుట్టుముట్టారు. ఈ స్థాయి దాడికి సిద్ధంగా లేని పోలీసులు అక్కడి నుండి పారిపోయారు. జనసందోహం గొడ్డళ్ళు, కత్తులు, సుత్తులు, కొక్కిలతో సహా భవనంపైకి ఎక్కారు. కొన్ని గంటల్లోనే మట్టి శుద్ధతో తయారైన నిర్మాణాన్ని కూల్చేశారు. ఈ అల్లారిలో సుమారుగా 2,000 మందికి పైగా ప్రధానంగా ముస్లింలు మరణించారు. ఇదే సమయంలో ముంబైలో 900 మంది ముస్లింలు చనిపోయారు. ఈ ఘటనపై అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఒక విచారణ కమిటీ వేసింది. ఆ కమిటీ దీనికి కారణమైన బీజేపీ, ఆర్ఎస్ఎస్కి సంబంధించి 68 మంది అని నివేదిక పేర్కొంది. అందులో ప్రముఖమైన వ్యక్తులు కూడా ఉన్నారు. అలా కోర్టులు, ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా విచారణలు జరిపి ఆ ఛార్జ్షీట్లో ఉన్న పేర్లు తొలగించి 2019లో కోర్టు తీర్పు ఇస్తూ ఈ వివాద స్థలం రాముడికి జన్మించిన స్థలమని, ఇక్కడ రామమందిర నిర్మాణం చేపట్టుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో రామమందిరం నిర్మాణం చేసి 2024 జనవరిలో అంగరంగ వైభవంగా రాముడి విగ్రహం ప్రతిష్టాపన చేశారు. అయితే ఈ తీర్పులో ముస్లింల కొరకు అయోధ్యకి 18 కిలోమీటర్ల దూరంలో 2 ఎకరాలు మసీదు నిర్మాణానికి ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇక్కడితో ఈ వివాదం ముగిసింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరికి నష్టం జరిగింది? హిందువులక, ముస్లింలక? నష్టం అంటే ఏదో ఆస్తి నష్టం అలాంటివి కాదు. ముస్లింల మనోభావాలు దెబ్బతీశారు. ఆ హిందువులు ఎక్కువ, మీరు తక్కువ ఉన్నారు అని నిరూపించి ఈ లౌకిక రాజ్యంలో మతభావాలు వ్యతిరేకించారు. అన్నిటిలో ముస్లింలు వెనుకబడే ఉన్నారు. అయినా కూడా ఈ కాలంలో కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మీరు ఎక్కడైతే గమనించండి, ముస్లింలు ఎక్కువగా చికెన్ షాప్స్, మటన్ షాప్స్, మెకానిక్ షెడ్లు, వాటిని మీదే వీరి జీవనాధారం.
వీరు సరిగ్గా గవర్నమెంట్ జాబుల్లో కనబడరు, పెద్ద పెద్ద బిజినెస్ల్లో కనబడరు, అయినా వీరిని ఇబ్బంది పెడుతున్నారు. సో నేను చెప్పేది ఏమిటంటే మీరు కూడా మారాలి. ఇలా ఒక ఉదాహరణ, ఇరాన్లో నర్గిస్ మొహమ్మది అనే ఒక ఆమె ఉంది. ఆమె ముస్లిం మహిళలు వేసుకునే హిజాబ్కి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. అసలు ఎందుకండి ఈ కాలంలో కూడా ఆడవాళ్ళకి ఆ బుర్కాలు, హిజాబ్లు? ప్రతి హిందూ మహిళలు గుడికి వెళ్తారు, ప్రతి క్రిస్టియన్, ప్రతి సిక్కు మహిళలు వారి వారి దేవాలయాలకు వాళ్ళ బాధలు విన్నపించుకోవడానికి, మానసిక ప్రశాంతత కొరకు వెళ్తారు. మరి ముస్లిం మహిళలు ఎందుకు లేదు అవకాశం? నాకు తెలిసిన చాలామంది ముస్లిం స్నేహితురాలు నాకు చెప్పారు, మాకు మసీదుకి వెళ్ళాలని ఉంటుందని, బుర్కా తీసేయాలని అన్నారు. మీరే మీ ఇంట్లో ఉంటున్న సొంత భార్యలకి, పిల్లలకే స్వేచ్ఛనివ్వడం లేదు. మళ్ళీ మీరు మాకు ప్రభుత్వాలు ఇబ్బందికి గురి చేస్తున్నాయి అంటున్నారు. ఫస్ట్ మీరు మారండి, ఆ తర్వాత మీ హక్కుల మీద పోరాటం చేయండి. ఈ దేశం ఎవడబ్బ సొత్తు ఏమీ కాదు. ఇది భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.